శ్రీరామనవమి అంటే కేవలం రాముడి పుట్టినరోజు మాత్రమే అనుకుంటున్నారా? కాదు. ఈ ఒక్కరోజే రాముడి జీవితంలో 3 అద్భుతమైన ఘటనలు జరిగాయి. ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. పీస్‌ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్ర శుద్ధ నవమి హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజుకు ఉన్న 3 ప్రత్యేక కారణాలను ఇప్పుడు చూద్దాం. శ్రీరామనవమిని మనం ముఖ్యంగా 3 కారణాల వల్ల జరుపుకుంటాం. మొదటిది శ్రీరాముడి జన్మదినం. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు అయోధ్యలో దశరథ మహారాజు కుమారుడిగా ఈ చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించారు. రెండవది సీతారాముల కళ్యాణం. లోక కళ్యాణం కోసం శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్న పవిత్ర ఘట్టం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భద్రాచలం వంటి క్షేత్రాల్లో ఈ రోజున కళ్యాణోత్సవం ఘనంగా జరుపుతారు. ఇక మూడవది శ్రీరామ పట్టాభిషేకం. 14 ఏళ్ల అరణ్యవాసం తరువాత రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఇదే. ఒకే రోజున జననం, కళ్యాణం, పట్టాభిషేకం జరగడం వల్ల ఈ నవమి తిథికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, రాముడి జీవితం మనకు నేర్పేది ధర్మం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా సత్యాన్ని, ధర్మాన్ని విడవకూడదని రాముడు ఆచరించి చూపించారు. ఆ రాముడి అడుగుజాడల్లో నడవడమే మన నిజమైన భక్తి. ఈ శ్రీరామనవమి విశిష్టత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. మరిన్ని ప్రశాంతమైన కథల కోసం పీస్‌ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.